ముందుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మా జనసేన పార్టీ, టీడీపీ తరఫున బీజేపీ తరఫున మీకు నమస్కారాలు. మనం ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, రేపు ఎలక్షన్లో మనం ఈ యొక్క వైసీపీ దుష్ట నాయకులు మనం ఎలా పోరాడాలి, మనం ఏ విధంగా చేయాలి. దాదాపు జనసేన పార్టీలో దాదాపు 8,000 పైచలకు క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయి ఈ పశ్చిమ నియోజకవర్గంలో. అలాగే తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీకి. వీళ్ళందరినీ సమాయత్తం చేసి రేపు బూత్ లెవెల్లో ఏదైతే ఈ రోజున ఒక వికృత క్రీడ వైసీపీ పరిపాలనలో రేపు పోలింగ్ టైంలో కూడా కొన్ని రకరకాల కుయుక్తులు పడుతూ ఉంటుంది. దానికి మనం అంతా కూడా సమాయత్తమై పెద్దలు ఇక్కడ దుద్దా వెంకన్న గారు కానీ, నాగులు గారు కానీ, అలాగే పెద్దలంతా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎన్నో ఎలక్షన్స్ చూశారు. వాళ్ళందరూ సూచనల మేరకు రేపు మనం చాలా గట్టిగా మనం పోరాడాలి. అలాగే ఒక దేశానికే ఒక మంత్రి స్థాయి చేసిన వ్యక్తి ఈరోజు సుజనా చౌదరి గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు సోదరులు ఎక్కువ ఉన్న ప్రాంతంలో నా మొదలు ఏదన్నా చూపించాలి అని చెప్పి ఆయన ఇక్కడ సీట్ తీసుకోవడం నిజంగా మన అదృష్టం. దేనికంటే ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, అలాగే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, అలాగే కొండల మీద నివసించే వాళ్ళు ఉన్నారు, రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీరందరూ కూడా నేను ఏదన్నా చేయాలి, నా మార్పు చేయాలని చెప్పి ఈ రోజున సుజనా చౌదరి గారు ఇక్కడ వేయటం, మనం ఆయన్ని చాలా గౌరవప్రదంగా భారీ మెజార్టీలో గెలిపించినట్లయితే, అంటే నేను ఎప్పుడు వింటుంటాం ఆయన చేసిన అభివృద్ధి, అంటే రాష్ట్రం గురించి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కేంద్ర మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడేదో కేసీఆర్ నాది గారు ఏదో ఇక్కడ వారం తెచ్చారు, అది తెచ్చారు, ఇది అంటారు. దాని అన్నిటికీ ఇప్పుడు 1 టౌన్ నుంచి భవానీపురం కనెక్టివిటీ రహదారి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దానికి ఆయన ఆ రోజుల్లో పూర్తి సహకారం చేశారు. అంటే ఇలాంటి విజనరీ, అంటే ఒక విజనరీ ఉన్న నాయకుడిని మనం ఎన్నుకోవడం, అలాగే మనకి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు. దయచేసి మనం అంతా దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఎం చిన్ని గారిని ఇద్దరిని మనం గెలిపించుకొని కమలం గుర్తుకి, అలాగే అది సైకిల్ గుర్తుకి మనం ఓటు వేసి మనం వేయించాలి. ఈ రోజున కార్యకర్తలు ఇక్కడ క్రియాశీలకంగా మనం ఏం చెప్తున్నామంటే, మనంతా వేయించి ఎక్కడెక్కడో ఉండేవాళ్ళని, కొండల మీద ఉండేవాళ్ళని కానీ, మారుమూల ఉండేవాళ్ళని తీసుకొచ్చి మనం ఓటు వేసేదాన్ని మనం ప్రయత్నించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.